హెల్మెట్ ధరించండి, సురక్షితంగా గమ్యం చేరండి అంటూ తెనాలి పోలీసులు వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. రోడ్లపై వాహనదారులను ఆపి యమధర్మరాజు, యమభటుడు, వినాయకుడి వేషాలతో ఉన్న వారితో అవగాహన కల్పించారు. స్థానిక మార్కెట్ వంతెన వద్ద తెనాలి పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం హెల్మెట్ వినియోగంపై వినూత్న రీతిలో ప్రచారం చేపట్టారు. 1 టౌన్ 3 టౌన్ సిఐలు మల్లికార్జునరావు, ఎస్ రమేష్ బాబు ఆధ్వర్యంలో రోడ్లపై ప్రయాణిస్తున్న వాహనదారులకు హెల్మెట్లపై అవగాహన కల్పించారు. అంతేకాకుండా యమధర్మరాజు, యమభటుడు, వినాయకుడి వేషాలతో ఉన్నవారిని ఇక్కడకు రప్పించి నేరుగా వారితోనే ప్రచారం చేయించారు. వాహనాలు నడిపే సమయంలో సీటు బెల్ట్లతో పాటు హెల్మెట్లు ధరించకపోవటం వల్ల కలిగే నష్టాలను కళ్లకు కడుతూ స్కిట్ రూపంలో వారు ప్రదర్శించడం అందరినీ ఆలోచింపజేసింది. ఈ సందర్భంగా సిఐలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. వాహనదారులు హెల్మెట్ ధరించడం వల్ల అనుకోని విధంగా ప్రమాదాలు జరిగినా ప్రాణాపాయం తప్పుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ రాజలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు. హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాలు కాపాడుకోండి. హెల్మెట్ ధరిస్తే ఏమవుతుంది? ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మన ప్రయాణికులు హెల్మెట్ ధరించట్లేదు. నేను యమలోకం నుండి భూలోకంలోకి వచ్చినాను. యమలోకం నుంచి భూలోకంలోకి వచ్చినావు. మానవుడి జీవితానికి ముఖ్యమైంది. అన్ని అవయవాల్లో శిరస్సు చాలా ముఖ్యమైంది. మనకి ఎక్కడేం దెబ్బ తగిలినా పర్వాలేదు, కానీ శిరస్సును దెబ్బ తగిలితే చాలా కష్టం. అలాంటి గురించి మన సార్ గారు చెప్తున్నారు, హెల్మెట్ ధరించాలి. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి వారి ప్రాణాలను కాపాడుకోవాలి. ఇంతకు ముందు ఎందుకు వచ్చాము ఆయన అంటే మన భూలోకానికి హెల్మెట్ పెట్టుకోవాలని పాప వినాయకుడు కూడా వచ్చాడు. అంటే వినాయక చవితి అయిపోయింది కదండి, వినాయక చవితి కూడా అయిపోయింది. అంటే వారు అందరికీ నమస్కారం. తెనాలి పట్టణంలో ఈ రోజున తెనాలి పోలీస్ వారి చేత ఈ హెల్మెట్ అవేర్నెస్ క్యాంపెయినింగ్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు ఈ హెల్మెట్ అవేర్నెస్ క్యాంపెయిన్ నిర్వహించేందుకు మార్కెట్ ఏరియాకి రావడం జరిగింది. ఈ మార్కెట్ ఏరియా వద్ద మనకి హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు తలకి దెబ్బలు తగలకుండా ఉంటుంది, అంతేకాకుండా లైఫ్ అనేది సేవ్ అవుతుంది. కాబట్టి అందరూ హెల్మెట్ ధరించండి. దీని మీద మనకి ఒక రోల్ ప్లే చేయడం కోసం అని చెప్పేసి మనం ఈ యాక్టర్స్ని వీళ్ళని తీసుకురావడం జరిగింది. వీళ్ళు కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ టౌన్లో నిర్వహిస్తూ ఉన్నారు. దీని మీద మీ అందరూ కూడా పబ్లిక్ అంతా కూడా కోఆపరేట్ చేయాలి. అందరూ కూడా ఖచ్చితంగా 2 వీలర్ రైడ్ చేసేవాళ్ళు హెల్మెట్ ధరించాలి. ట్రాఫిక్ అవేర్నెస్లో భాగంగా మన తెనాలి పట్టణంలో యమధర్మరాజు ఆధ్వర్యంలో హెల్మెట్ ధరిస్తేనే మీకు మంచిది, సురక్షితంగా ఉంటుంది, మీకు మీ ప్రాణాలకు ముప్పు ఉండదు. కాబట్టి కంపల్సరీగా హెల్మెట్ ధరించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున విన్నవించుకుంటూ, అందులో జనవరి 1 వస్తూ ఉంది, 31 ఇయర్ ఎండింగ్ అవుతుంది. దీని సందర్భంగా కూడా నైట్ పూట అనవసరంగా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేసుకుంటే ఎటువంటి ప్రాణాలకు అపాయం ఉండదని చెప్పి మేము అందరినీ కోరుకుంటూ మా ఈ చిరు విన్నపాన్ని అందరూ మన్నించవలసింది కోరుతున్నాము. తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి, మీ యొక్క ప్రాణాలను మీరు కాపాడుకోండి.